హలో అండి అందరికీ వెల్కమ్ టు అశ్వథ్ ఆరాధ్య వ్లాగ్స్. ముందు వీడియోలో అయితే కొమ్మాల పోయినామని చెప్పాము కదా. ఇది వీడియో సెకండ్ వీడియో ఇది. ఇక అక్కడైతే వంటలు వండేసి పక్కకు పెట్టేసి అయితే వచ్చినాము. ఇక మేము వంట చేసేసరికి గుడి తలుపులు అయితే ఓపెన్ చేసేసారు. ఓపెన్ చేసిన తర్వాత ఇక అందరం ఫ్రెష్ అయ్యి కొంచెం దర్శనానికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ మెట్లు ఎక్కుకుంటూ అన్ని జోకులు చేసుకుంటూ నవ్వుకుంటూ అయితే నిమ్మలంగా పోతాను. కానీ జాతర టైంలో మాత్రం ఇంత ఫ్రీగా అయితే ఉండదు, ఫుల్ రష్ ఉంటుంది. ఇక్కడ చుట్టుపక్కల నరసంపేట వరంగల్ వాళ్ళకైతే జాతర గురించి తెలుసు. కానీ వీళ్ళిద్దరైతే ఇంకా జోకులు చేస్తారు మొత్తం. మా పాప అయితే మొత్తం 2-3 సార్లు ఎక్కింది దిగింది. మెట్లు ఎక్కి ఇక దర్శనానికి అయితే వెళ్తున్నాం. కానీ లోపల మాత్రం వీడియోలు ఫోటోలు కానీ ఏం తీయలేదు. ఓన్లీ బయట వరకే వీడియో తీసాను. లోపల దర్శనానికి అయితే వెళ్ళి ఇక బయట అయితే మొత్తం వీడియో తీసేసాను. చుట్టుపక్కల మొత్తము ఇక పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ ఉన్నారు. వాళ్ళు 2-3 సార్లు మెట్లు ఎక్కడం దిగడం అయితే చేసిళ్ళు. వాళ్ళకి కాళ్ళు ఎందుకు నొప్పి లేవలేదో ఏమో కానీ మళ్ళీ ఏం తినలేదు కూడా. అప్పటికే 4 అయింది, 3:30 అయింది. మేము ఇక కొబ్బరికాయలు కొట్టేసుకొని వాటర్ అయితే తాగుతున్నాం మేమే. గుడి వెనకాలనైతే మొత్తం వీడియో తీసేసాను. ఇది పైనుంచి అయితే వ్యూ మంచిగా ఉన్నది. ఆ రోజు వెదర్ కూడా చల్లగా ఉన్నది. వర్షం కొట్టలేదు, ఎటు ఎండ కొట్టలేదు. ఇట్లా మంచిగా ఉంది పైనుంచి వీడియో తీస్తే. వీళ్ళ ఆటలు మెట్ల మీద. ఇది గుడి బ్యాక్ సైడ్ మొత్తం రాళ్ళతోని ఇలా గుట్ట లెక్క ఉన్నది. దాన్ని ఒక రూమ్ లాగా చేసేసిళ్ళు చిన్నగా. ఇది గుడి వెనకాల మొత్తం సందు. అందులో కుక్కలు పోతే మాత్రం మస్తు భయపడతారు. ఇది ముందు ఎంట్రన్స్, గుడి ఎక్కే ముందు. ఇది మొత్తం ఇది గుడి పైన. ఇక దర్శనం చేసేసుకొని అయితే వచ్చేసినాము. ఇక అప్పటికే అందరికి ఆకలి అవుతుంది, 4 అయింది. ఇక గూడాలు చేసాం కదా, ఫస్ట్ అయితే గూడాలు వేసినాము. కానీ పిల్లలు ఎవ్వరు గూడాలు తినలేదు. ఎందుకంటే టైం అప్పటికే 4 అయింది. ఇక అవి తింటే మళ్ళీ అన్నం తింటారో తినరో అనేసి అవి కూడా తినలేదు. ఇక్కడ మేము కూడా అన్నం పెట్టుకొని తింటున్నాం. వెదర్ మాత్రం మస్తు ఉన్నది ఆ రోజు. మర్రి చెట్టు కింద కూర్చొని తింటున్నాము. చాలామంది ఉన్నారు. జాతర జరగకున్నా కూడా చాలామంది వచ్చిళ్ళు. అంటే ఇక ఎంజాయ్మెంట్ కోసం అట్లా వస్తారు కదా, అట్లా వచ్చిళ్ళు. మేము కూడా అట్లనే పోయినాం. అన్నం తినేసరికి ఇక ముచ్చట్లు పెట్టుకుంటా అన్నం తినేసరికి అయితే 4:35 అయింది. అక్కడే కొంచెం చీకటి అయింది. అన్నీ సర్దుకొని వచ్చేసరికి మొత్తం చీకటి పడింది. ఇక్కడ ఇది వంచనగిరి కాడ అమ్మవారి టెంపుల్ అన్నట్టు. ఆ రోజు బోనాలు చేస్తారు. మస్తు అంటే మస్తు డెకరేషన్ చేసిళ్ళు. అసలు మొత్తం ట్రాఫిక్ జామ్ అయింది. డెకరేషన్ అయితే బాగుంది. ఆ నైట్ అట్లా చూస్తా అంటే నాకైతే సేమ్ హైదరాబాద్లో చేస్తారు కదా అట్లా బోనాలు అట్లా అనిపించింది. డెకరేషన్ అయితే బాగా చేసిళ్ళు.
అక్కడ చాలామంది ఉన్నారు. వీడియో సరిగా రాలేదు కానీ మస్తున్నది. లైవ్‌లో చూస్తే మాత్రం అసలు కళ్ళ నిండా కనబడుతుంది అమ్మవారైతే. ఇక పాటలు పెట్టుకొని అయితే ఇక ఇంటికైతే వచ్చేసినాము. ఇంటికి వచ్చేసరికి 8 అట్లా అయింది. 8 అయింది. కొంచెం కర్రీ, అన్నం అట్లా మిగిలిపోయినాయి. సరిపోయి వంట చేసుడు ఏం లేదు కదా, అదే మళ్ళీ మనిషికి కొంచెం అయితే తినేసాము. వీడియో నచ్చితే మాత్రం మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ అయితే చేయండి. ప్లీజ్. థ్యాంక్ యూ. బాయ్.